ఇది ఎట్లాంటి జాబ్ అంటే మనం అమెజాన్ ఫ్లిప్కార్ట్లో డెలివరీ చేస్తాం ఇండియాలో. సో అట్లనే ఇక్కడ కూడా డెలివరీస్ ఉంటాయి. అమెజాన్ టీము అని, ఇది అమెజాన్ది, అమెజాన్ ప్రైమ్. నెక్స్ట్ ఒక నిమిషం, అమెజాన్ ప్రైమ్ డబ్బాలు పార్సల్స్ చాలా కార్ అంతా నిండిపోయింది. నిండిపోయింది కార్ అయితే, పార్సల్ చోటంతా. పార్సల్కి 60 pence అన్నట్టు. మన ఇండియాలో 60 రూపాయలు, 60p 75 అట్లా ఇస్తారు అన్నట్టు. ఇది జస్ట్ పార్ట్ టైం జామే. ఇందులో నేను ఇప్పుడు 150 పార్సల్స్ తీసుకొని వెళ్తాను. 150 పార్సల్స్కి 60p ఒక్కటి ఇస్తారు. 60p అంటే ఇక లెక్క చేసుకోండి, 60p ఇంటూ 150 సరే 140 వేసుకున్నా కానీ 80 pounds దాకా వస్తాయి. ఒక 4-5 hours అంతే గట్టిగా. స్టార్టింగ్లో కొంచెం కష్టమే ఉంటుంది, అంటే అది తిరుగుడు అది ఇది అలవాటు ఉండదు కదా, బాగుంటుంది. తర్వాత నా వేరే జాబ్ అసలు యాక్చువల్గా అయితే వేరే జాబ్ ఉంది. ఇది పార్ట్ టైం అంతే, 3-4 hours తీసుకొని వెళ్ళిపోతా అంతే. కారు ఉన్నవానికి రాజ్యం. కారు ఉన్నోడికైతే పికప్ అండ్ డ్రాప్ అని, డెలివరీస్ అని, పిజ్జా డెలివరీస్, ఇంకా పార్సల్ డెలివరీస్, ఇంకా పికప్ అండ్ డ్రాప్స్ ఎయిర్పోర్ట్కి చాలా ఉంటాయి. ఒక్కొక్క డెలివరీస్ చూపిస్తా ఎట్లా చేస్తాను. ఓకే, దీన్ని రౌండ్ అబౌట్ అంటాం. మన ఇండియాలో కూడా చూస్తాం అక్కడక్కడ. వరంగల్లో కూడా 1-2 ఉన్నాయి. యాక్చువల్గా ఈ రోడ్ల గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను ఒకటి. యాక్చువల్గా ఇది కూడా ఒక రౌండ్ అబౌటే. యాక్చువల్గా ఈ రౌండ్ అబౌట్ ఎట్లుంటుంది అంటే, మనకు ఈ రౌండ్ అబౌట్ నుంచి రైట్ సైడ్ ఎవరైతే వస్తారో ఆ రైట్ సైడ్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. అప్పటి వరకు మనం వచ్చేటోళ్ళు ఆగాలి. రైట్ సైడ్ పోయిన తర్వాత మనం అన్నట్టు. ఇప్పుడు మనం రైట్ సైడ్ ఉన్నాం, వాళ్ళు లెఫ్ట్ ఉన్నాడు కాబట్టి వాడు ఆగిండు. అట్లుంటుంది అన్నట్టు రౌండ్ అబౌట్స్ కాడ. యూకేలో గల్లీలో కూడా రౌండ్ అబౌట్సే ఉంటాయి. దీన్ని స్పీడ్ కెమెరా అంటారు. ఇండియాలో కూడా ఉంటాయి, మోస్ట్లీ నార్త్ సైడ్ ఉంటాయి స్పీడ్ కెమెరా. అది ఏం చేస్తా అంటే, ఇక్కడ స్పీడ్ లిమిట్ 30 అన్నట్టు. ఈ 2 ఉన్నాయి కదా స్పీడ్ కెమెరాలు. స్పీడ్ కెమెరా ఇక్కడ లిమిట్ 30 అన్నట్టు. 30కి మించి ముందు పోతే మనకు కెమెరా తోటి ఫోటో కొడతాయి అన్నమాట. ఫోటో హలో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ లవ్లీ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇల్లులన్నీ చాలా క్లారిటీగా ఉంటాయి. ఎట్లా అంటే ఇప్పుడు 47, 45, 51, ఇది నెంబర్ 3 ఇక్కడ లైన్గా ఉంటాయి అన్నట్టు. అది 3, 5, 7, 9. ఒక 7 ఉంది కదా, దాని పక్కన 9, దాని పక్కన 11. ప్రతి గల్లీ ఇట్లనే ఉంటుంది. డెలివరీస్ చాలా ఈజీగా ఉంటాయి అన్నట్టు. ఒకటే ఏరియాలో సపోజ్ ఒక స్ట్రీట్ ఉంటే, మెరా డ్రైవ్ అని ఒక స్ట్రీట్ ఉంటుంది. ఒక స్ట్రీట్లో దాదాపు 30-40 హౌసెస్ ఉంటాయి అన్నట్టు. 30-40 హౌసెస్లో ఈజీగా ఒక 10 పార్సల్స్ అని ఉంటాయి అన్నట్టు. అట్లా స్ట్రీట్స్ బట్టి మనకు డెలివరీస్ ఇస్తారు. సో ఒకటే స్ట్రీట్లో చాలా ఉంటాయి కాబట్టి ఫాస్ట్గా అయిపోతాయి అన్నట్టు అవన్నీ. ఇక్కడ అపార్ట్మెంట్స్ని యాక్చువల్గా కోర్ట్ అని అంటారు అన్నట్టు. కోర్ట్ 1-32 బేకర్ బేల్ కోర్ట్. సో మనకి ఇక్కడ డెలివరీ ఉంది. డెలివరీ ఎట్లా ఇస్తానో మీకు చూపిస్తా. అపార్ట్మెంట్కి ఇట్లుంటాయి అన్నట్టు. ఆ ఫ్లాట్కి కాల్ చేయాలి. ఫ్లాట్ కాల్ చేసినా వాళ్ళు అక్కడ నుంచి ఓపెన్ చేసినా ఓపెన్ అవుతుంది. ఆటోమేటిక్గా కస్టమర్ లేడు కాబట్టి మనం ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతాం అన్నట్టు. ఒక 160లో దాదాపు చాలా చేసిన. ఇంకొక 40 పార్సల్స్ ఉన్నాయి. ఇట్ టుక్ మీ 3 hours అండ్ ఐ జస్ట్ ఇంకా 40 పార్సల్స్ లెఫ్ట్ ఉన్నాయి. మోస్ట్లీ ఒక 1 hour 1.5 hour అయిపోతుంది. రోడ్లన్నీ ప్రశాంతంగా ఉన్నాయి. ఎవరు లేడు రోడ్ల మీద. మంచి వెదర్.
డెలివరీ చేయాలంటే కారు కావాలి కదా, కారు పక్కా ఉండాల్సిందే. ఎందుకంటే కారు చూసి జాబ్ ఇస్తారు ఇక్కడ. కారు కొనేటప్పుడు కొంచెం జాగ్రత్త, మంచిగా చూసి కొనాలి. కారు తక్కువ దొరుకుతాయి, కారు 70,000, 90,000, ₹1,00,000 లోపల మంచి మంచి కార్లు దొరుకుతాయి. కాబట్టి చూసుకోవాలి కొనాలి, ఎంత తిరిగింది. తెలిసిన వాళ్ళని తీసుకోవచ్చు బెటర్. కొంచెం కార్ల గురించి బాగా తెలిసిన వాళ్ళని. కొంచెం మోసం చేయడానికి ట్రై చేస్తారు, ఎక్కువ పైసలకి కొంచెం రిపేర్లు ఉండడం కవర్ చేసి అది ఇది. దానికి ఒక సొల్యూషన్ కూడా ఉంది ఇక్కడ. ఎంఓటీ చెక్ చేయొచ్చు. ఎంఓటీది ఒక వెబ్సైట్ ఉంటుంది. ఎంఓటీ వెబ్సైట్ అని సెర్చ్ చేసి అందులో కార్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది కదా, అలా కొడితే ఎవ్రీ ఇయర్ ఎంత మైల్స్ తిరిగింది, ఎన్ని రిపేర్లు వచ్చినాయి, ఏమేమి రిపేర్లు వచ్చినాయి, ఎవ్రీథింగ్ అలా రాసి ఉంటుంది అన్నట్టు. అక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. అట్లా చూసి కార్ తీసుకుంటే మంచిది. ప్లస్ ఇన్సూరెన్స్ అది ఇది ఒక పెద్ద కథ అంతా. దాని గురించి ఒక సపరేట్ వీడియో చేసిన, కారు గురించి ఎట్లా కొనాలి ఏంది అనేది వస్తుంది, అప్లోడ్ చేస్తా. అయిపోయినాయి డెలివరీస్ ఇప్పుడే. 144 డెలివరీస్ అండ్ 3 కలెక్షన్స్ అన్నీ అయిపోయినాయి. ఇది ఒక షర్టు ఫ్రీగా తీసుకుపోవచ్చు అని అక్కడ రాసి ఉండే. సర్లే ఇంటికి తీసుకుపోతున్నా. సో ఇవాళ దీనికి 4.5 hours టైం అండ్ 4.5 hours యాక్చువల్లీ 5 hours పట్టింది. కలెక్షన్స్ ఉండే ఒక 2-3 పార్సల్స్ కొంచెం దూరం పోవాల్సి వచ్చింది. 5 hours అయిపోయింది అన్నట్టు 144 పార్సల్స్. సో ఇది నా పార్ట్ టైం జాబ్. ఏమన్నా నైట్ షిఫ్ట్ వేరే ఉంది, ఇప్పుడు ఇది అయిపోయిందా దానికి పోవాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై జాబ్. సబ్స్క్రైబ్, కొత్త వీడియోస్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి.